హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని కర్మాన్ ఘాట్కి వచ్చేసాం. కర్మాన్ ఘాట్లో ఉంటున్న బాలాగౌడ్ గారు వారి మిద్దె తోటని మనకి పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా బాలాగౌడ్ గారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని పరిచయం చేసుకుందాం. కమాన్, లెట్స్ గో. బాలాగౌడ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈటీవీ యాజమాన్యానికి కూడా నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ మిద్దె తోటని మాకు పరిచయం చేయడానికి ఆహ్వానించాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మీ మిద్దె తోట చాలా చక్కగా నీట్గా సింక్రనైజ్డ్గా ఉందండి. అసలు ఈ మిద్దె తోట ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? మిద్దె తోట ఇది 2018లో స్టార్ట్ చేసామండి. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే కొంచెం గార్డెనింగ్ ఇంట్రెస్ట్, అంటే అప్ టు డిగ్రీ వరకు అంటే తర్వాత బిజినెస్లోకి వచ్చాను కాబట్టి అప్పటి 2-3 దగ్గర నేను గార్డెన్ పెట్టాను, కానీ కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయిపోవడం. ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత 2002లో కట్టాము. ఇది కమర్షియల్ బిల్డింగ్. అది ఐడియా వచ్చి 3000 ఎస్ఎఫ్టీ పెట్టడం నాకు తెలిసిన ప్రకారం సిటీలో ఫస్ట్ టైం. ఇది ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయింది, అయినా కానీ నా ఇంట్రెస్ట్ 18 నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్. 2018 నుంచి స్టార్ట్ 18 అంటే కరోనాకు బిఫోర్ వచ్చి మేము కూడా మా మేడం అన్న దీన్ని రోజు ఎంజాయ్ చేస్తాం. ఇది అయితే నాకు టెర్రస్ గార్డెన్ ఫస్ట్ పబ్లిక్ గార్డెన్లో కూడా పోయి మాట్లాడాను. అక్కడ కూడా ఇంట్రెస్ట్ ఏంటంటే టెర్రస్ మనం మామూలుగా వేసి అగ్రికల్చర్ చేయడం వేరు, టెర్రస్ మీద అనేది కొద్దిగా రిస్క్ పని, ఇన్వెస్ట్మెంట్ అండ్ రిస్క్ కూడా. దాని మీద ఇంట్రెస్ట్తో ఉన్న వాళ్ళకి సక్సెస్ అవుతుంది మ్యాక్సిమం. ఎందుకంటే మహిళలకు వాళ్ళకు అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంటి పైన పెట్టచ్చు. కానీ ఇది నాకేమైపోయిందంటే ప్లేస్కి ఉంది కాబట్టి దీంతో పాటు మనము దీన్ని టెర్రస్ గార్డెన్ పెడితే నలుగురికి మనం కూడా ఉపయోగపడతాం. మనం నలుగురికి, మా ఫ్రెండ్స్ కానీ, నేను పార్టీలో పొలిటికల్లో తిరుగుతా కాబట్టి ఫ్రెండ్స్కు, మా రిలేషన్స్కు అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే వచ్చినాయని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సేల్స్ అనేది ఉండదు. ఫిష్ కూడా ఉండే మొన్న 2 బ్యాచెస్ పెట్టాము. 2 బ్యాచెస్ అందరి ఫ్రెండ్స్ వాళ్ళకే ఇచ్చాము. డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 1 క్వింటల్ వేసి అందరికి ఇచ్చేసాం. ఒకటే రోజు అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అయితే ఏంటంటే ఆ ఫిష్ కొంచెం ప్రాబ్లం ఉండేది, కానీ ఫీడింగ్ తీసుకురావడం ప్రాబ్లం ఉండేది. ఎందుకంటే ఇది 2 monthsకి ఒకసారి ఫీడ్ చేంజ్ చేయాల్సి వస్తుంది దాని గేజ్. అయితే అది 40 kg బ్యాగ్ వస్తుంది. 40 kg అంటే ఇది 10-20 kgs యూటిలైజ్ చేసుకోవాలి. మిగతా 20 kgs వేస్ట్ అవుతుంది. అట్లా అయినా సరే అని 2 times చేసాం, బాగానే ఉండే. అది కొంచెం మళ్ళీ ఆలోచించి చేయాలి, ఎట్లా చేయాలని ఆలోచించి. ఎవ్రీ టైం ఎంత టైం స్పెండ్ చేస్తారు ఇక్కడ? నేనైతే మార్నింగ్ ఇది మా పొద్దున్న, ఇప్పుడు ఈ మధ్యన అయితే వాకింగ్ వస్తున్నాం. మా మేడం వాళ్ళు ఇద్దరం కలిసి వస్తాము. కార్లో వచ్చేసి నేను ఉండే దిల్సునగర్లో. అయితే ఇక్కడికి వచ్చేసి 6:30కి వచ్చి 8:30 దాకా ఇక్కడ స్పెండ్ చేస్తాం గార్డెన్లో. అన్ని మా పైన వాచ్మెన్ కూడా ఇది ఏం చేయాలి, ఏంటి, ఇది ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటూ 2 hours స్పెండ్ చేస్తాం. సో ఎట్లా అండి, జాగ్రత్త చూసుకుంటూ ఉంటారా? ఏ మొక్క ఏమని చీడపీడమని వచ్చిందా చూస్తూ ఉంటారా? ప్రతి మొక్క వెంబడి తిరుగుతానండి. నాకు దగ్గర 300-200 పైన ఉన్నాయి ప్లాంట్స్. ఇవి ఫ్రూట్స్ ప్లాంట్స్. ఇవి ఇతర ఆకుకూరలు, కాయగూరలు, ఇది ఒక 150, మొత్తం ఆల్టుగెదర్ 500 ఉంటుంది. ప్రతి దాన్ని తిరుగుతాను. మా మేడం తిరగకుండా నేనైతే కంపల్సరీ తిరుగుతాను, చూసుకుంటూ ఉంటాను. దాని గురించి ఏదైనా మంచి చెడు ఏమైంది, నిన్నటికి వాటికి చెట్లు తేడా ఉందా, ఈ లీవ్స్ ఎట్లా ఉన్నాయి, నిన్న ఇట్లా ఉండేది, ఇట్లా ఉండేది, దీనికి ఏమవుతున్నది, ఇది వాటర్ సరిగా ఉందా లేదా, ఈ గ్రోయింగ్ ఎట్లా ఉంది, అన్ని చూసుకుంటాను దగ్గర చెప్పేసి పోతాను. మళ్ళీ ఈవినింగ్ వస్తాం. ఈవినింగ్ కూడా వచ్చి ఒక 1 hour 2 hours పైన ఉంది. నేనైతే ఈవినింగ్ నేను ఒక్కనే వస్తాను. ఎట్లా అండి, ఇంత టైం షెడ్యూల్ బిజీ ఉంటారు మీరు పొలిటికల్గా ఉంటారు, మళ్ళీ ఇటు ఉంటారు, ఇంత టైం ఎట్లా తీస్తారు మీరు? సార్ అదే ఇప్పుడు దీనికి ఉన్న కారణాలు ఏంటంటే, ఫస్ట్ ఇంట్రెస్ట్ కావాలండి. ఏదైనా ఏ వర్క్ చేయడానికైనా, బిజినెస్ అనుకోండి, జాబే అనుకోండి, డెడికేట్గా అయినప్పుడు సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ఇది బిజినెస్ ఏంది, మనకు
లైఫ్ ఎట్లయిపోయిందంటే ఇది ఇప్పుడు యాంత్రికం ఎప్పుడు స్విచ్ చేస్తే లైట్ ఎట్లా వస్తుందో మనం ఏ పనికి ఎట్లా వెళ్ళాలి ఏ పనికి వెళ్ళాలని రోజు ఇదే ఉంటుంది కాబట్టి కంపల్సరీ దీనికి చేసుకోవాలి మన హెల్త్ పాయింట్ ఆఫ్ కూడా చూసుకోవాలి ఆరోగ్య రీత్యా ఏంటంటే మనం దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి పొద్దున్న లేసే ఎర్నింగ్ అంటే చేసాం ఒక లెవెల్కి వచ్చినాము వచ్చేసినాం అయిపోయింది కానీ ఇప్పుడు మన ఆరోగ్యం చూసుకోవాలి మన పిల్లల గురించి కూడా మనం మంచి చెడు చూడడానికైనా మనం ఉండాలంటే మనం హెల్తీగా ఉన్నప్పుడు టైం స్పెండ్ చేయాలి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎందుకంటే ఒక లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే పొద్దున్న లేసామా ఉరుకులు పరుగులు డబ్బులు సంపాదించడం ఇదే ఉంటుంది బట్ దీంతో పాటు సమ్ ఆఫ్ ది టైం ఒక 10% మన హెల్త్కి అంటే నేను జస్ట్ చెప్తున్నాను నార్మల్గా 10 అంటే ఎక్కువ టైం ఫోకస్ చేయొచ్చు కాదంటలేదు కానీ మనం ఉన్న బిజీ లైఫ్లో అట్లీస్ట్ ఒక 10% అన్నా మనం ఇలా గార్డెన్ మీద మనం స్పెండ్ చేస్తేనే మనం హెల్తీగా తినచ్చు ఆర్గానిక్గా తినచ్చు స్పెషల్గా సో యాక్చువల్గా మీకు చిన్నప్పటి నుంచి అంటే మీ ఊరు ఎక్కడ ఉండే యాది రూట్ నియరెస్ట్ నేను ఎడ్యుకేషన్ కూడా అక్కడనే రాజాపేట మండలం బొందుగుల విలేజ్ మాది ఓకే అంటే మీ ఫాదర్ దగ్గర నుంచి దగ్గర నుంచి అయితే మా ఫాదర్ కూడా అగ్రికల్చర్ చేస్తుండే ఆయన అప్పుడు మేము చదువు తెలియదు నేను ఎప్పుడు ఇంట్రెస్ట్ అయిందంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత బాగా ఇంట్రెస్ట్ బిజినెస్కి వచ్చినాక ఏమైందంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ అవన్నీ డీల్ చేస్తాం కాబట్టి ఏదైనా ల్యాండ్ కొని ఏదో గార్డెన్ పెట్టాలి అది పెట్టాలని ఉండి 2-3 దగ్గర పెట్టాను పెట్టి ఒక 2 years 3 yearsకి తీసేయాల్సి వచ్చింది మనం వెళ్ళాక మెయింటైన్ లేక ఇక పని వాళ్ళు సరిగా లేబర్ని కూడా ప్రాబ్లం ఈ టెర్రస్ గార్డెన్ వచ్చిన తర్వాత మన ఫ్రెండ్స్ 1-2 అన్నారు అదే టెర్రస్ గార్డెన్ ఇట్లా ఉంది అట్లా ఉంది అంటే మనం ఎందుకు చేయకూడదని వచ్చి నేను కూడా ఒక 5-6 మంది మా ఫ్రెండ్స్ కూడా పెట్టించాము తర్వాత నా దగ్గర ఎవరైతే ఇట్లా చేశారో నేను కూడా దీంట్లో మ్యాక్సిమం 60% నాదే ఐడియాస్ అయితే మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళి పంపించాం వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ ఉన్నారు అంటే మీకు అంటే ఇప్పుడు 2018 నుంచి స్టార్ట్ చేశారు సో మీకు ఏదైనా డౌట్ఫుల్గా ఉన్నప్పుడు అవును ఏదైనా డౌట్ ఉందనుకోండి అంటే బిఫోర్ స్టార్టింగ్ అందరు తెలియదు కదా అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా గ్రూప్స్లో ఉండి ఇలా ఏమన్నా మీరు క్లియర్ చేయడం విధంగా చేస్తారా అయితే మనకు ఈ టెర్రస్ గార్డెన్స్ వాళ్ళని 2-3 గ్రూపులు ఉన్నాయి యూట్యూబ్లలో నాకు పద్మిని ఫస్ట్ ఆ మేడం ఆ ఏజ్ ఆ దానికి చాలా ఇంట్రెస్ట్ ఆమె ఒక గృహిణిగా ఉండి ఆమె అట్లా మెయింటైన్ చేస్తుందంటే ఆమె ఓపికకు అట్లా చూసి ఆమెతో 2-3 అడ్వైజెస్ తీసుకున్నాను ఆమె కూడా మంచి స్పోర్టివ్గా తీసుకొని టైంతో మాట్లాడి గౌడ్ గారు ఇట్లా అని చెప్తుంది ఆమె కొంచెం చాలా మంచిగా హెల్ప్ కొన్ని తెలియకుంటే నేను వెళ్ళడం ఒకటి ఎప్పుడు పోయినా ఏంటంటే ఏ గార్డెన్ ఉన్నా లేకపోతే ఏ నర్సరీ పోయినా కంపల్సరీ అట్లా పోయి ఏది కొత్తది వచ్చింది ఏది వచ్చింది అనేది ఇప్పటికీ దాని మీద ఇంట్రెస్ట్ నేను ఏది కానీ ఒక పని చేయాలనేది ఫస్ట్ డెడికేట్ ఇంట్రెస్ట్ రావాలి వచ్చినప్పుడే దాన్ని సక్సెస్ చేయగలుగుతాం ఏది లేవు వచ్చేసింది లేదు చూద్దాం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వీళ్ళ మీద డిపెండ్ అంటే సక్సెస్ కాలేరు ఏదైనా ఉండొచ్చు ఇంట్రెస్ట్ ఉండాలి బిజినెస్ కూడా అంతే బిజినెస్ కూడా మనం రోజు ప్రజెంటేషన్ ఉంటేనే తెలుస్తుంది ఎవరు చేస్తారులే ఎవరు సూపర్వైజర్ చేస్తారు వాళ్ళకి కానీ మనది కూడా ఉండాలి మనం ఒక్కలం చేయలేం కానీ వాళ్ళకి మనం సజెషన్ చెప్తా ఉంటే మనం సక్సెస్ కాగలుగుతాం దీనికి ఏంటంటే నాకు బాగా ఇంట్రెస్ట్ మెయిన్ యూట్యూబ్లో వాళ్ళు చేయడం నేను పబ్లిక్ గార్డెన్లో కూడా 2-3 సార్లు వెళ్ళాను అది సెకండ్ సాటర్డే అట్లా మంత్లీ సెకండ్ సాటర్డే వెళ్ళాను అక్కడ కూడా చూసి అంటే ఏదైనా కొత్త మొక్క వస్తే నర్సరీ నుంచి తెచ్చేసుకుంటారు వేరే గార్డెన్లో చూసినా తీసుకొని వచ్చేస్తారు ఎక్కడైనా మ్యాక్సిమం నేను కడియం దాకా కూడా వెళ్ళాను ఎందుకు వెళ్ళా అంటే కడియం అందివే అన్నవరం అటు వెళ్ళి వచ్చేటప్పుడు కడియంలో నిలబడి దగ్గర ఒక 5,000 to 10,000 ప్లాంట్స్ తీసుకొని కొత్త వెరైటీస్ తెచ్చిపెట్టి ఇక్కడ నర్సరీలు అన్నీ తెలుసు అందరూ గుర్తుపడతారు నేను వర్మీ కాంపోస్ట్ VTS అది కానీ చెట్లు అయితే బాగా ఇంట్రెస్ట్ అండి అట్లనే మా మేడంకు ఏదో వాళ్ళకి అంత ఉండదు వాళ్ళ ఇంతకు ఉండదు యాక్చువల్ వాళ్ళకు ఉండాలి కానీ మా మేడం కొంచెం ఒక ఏందిలే అన్నట్టు ఉంటుంది నాకు ఇంట్రెస్ట్ ఉండి ఎవరైతే ఇద్దరు పొత్తులు అయితే ఆరోగ్య రీత్యకు ఒక దారి అనేది ఎంచుకున్నాం అనేది సో యాక్చువల్గా పీస్ఫుల్గా ఉంటుంది పైకి వచ్చి ఇలా చూసుకోవడం వల్ల కూడా ఒక మైండ్కి రిలాక్సేషన్ ఉంటుంది స్పెషల్గా ఓకే సూపర్ సో ఓకే బాలగౌడ్ గారు సో మరి మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యే ముందు మాకు సెగ్మెంట్ ఉంది ఏంటంటే మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ పెట్టాం ఈ సెగ్మెంట్ ఏంటంటే మీ మిద్దె తోటలోంచి ఒక కాయ కానీ పండు కానీ పువ్వు కానీ ఆకు కానీ ఏదో ఒకటి మన ఆడియన్స్కి చూపించి ఈ మొక్క ఏంటి గెస్ట్ చేయండి అని మనకు క్వశ్చన్ అడుగుతాం అనమాట ఆ క్వశ్చన్కి ఆన్సర్ మన ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం సో ఏదైనా యూనిక్గా ఉన్న మొక్క సో ఈనాటి మన ఎపిసోడ్లో మన ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా ఇక్కడ నిలబడ్డం కాబట్టి ఇదే అనమాట అవునా ఓకే ఈ మొక్క చూసి ఈ మొక్క ఏంటో గెస్ట్ చేయాలి అవును ఓకే సో ఈ మొక్క ఏంటో చూడండి ఈ ఆకులు చూడండి
సో ఇది గెస్ట్ చేయండి. హింట్ ఇవ్వాలి అంటే నాకు చెప్పారు ఆల్రెడీ బాలగౌడ్ గారు ఏ మొక్క ఏంటి అనేది. హింట్ ఇవ్వాలి అంటే కొద్దిగా ట్రెడిషనల్ వెరైటీ మొక్కనే. ఎక్కడ మ్యాక్సిమం ఏ గార్డెన్లో తక్కువ ఉంటాయి, దొరకదు. అది దీన్ని గ్రేడింగ్ చేసి తెచ్చుకోవడమే తప్ప తక్కువ ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇంతకంటే ఇంకా హింట్ ఇవ్వాలంటే ఇక చెప్పాలంటే రేర్ ప్లాంట్, కొద్దిగా హనుమాన్జీకి రిలేటెడ్ ఉన్న ప్లాంట్. అంతకంటే మేము హింట్ ఇవ్వలేము. ఓకేనా, గెస్ట్ చేస్తూ ఉండండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ చెప్తాం. తోటలోకి ఎంటర్ అయిపోదామండి. ఓకే. ఓకే సార్, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఈ మొక్క సపోటా అండి. ఇది రౌండ్ సపోటా. ఇది రౌండ్ సపోటా. ఇది 3 years నుంచి ఉంది. ఈల్డింగ్ కూడా బాగా వచ్చింది. 3 years అయిందా సార్ పెట్టి? 3 years అయింది. ఇప్పుడు మళ్ళీ ఈల్డింగ్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. పూత వస్తూ ఉంది సార్. రౌండ్ పాల సపోటా అంటారు ఇది సార్? పాల సపోటా అదే రౌండ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే బనానా టైప్ వస్తుంది, పొడుగు వస్తుంది, రౌండ్ వస్తుంది. 2 రకాలు వస్తాయి. 2 రకాలు. సో ఇది పెట్టి 3 years. 3 years అయిపోయింది. సో ఈ కంటైనర్ దీనికి ఇంత పెద్ద, ఇప్పుడు ఫ్రూట్స్ పెద్ద కంపల్సరీ అండి. ఇది 200 లీటర్స్ ఆఫ్ చేసేసి పెడితేనే ఇది రేపైనా ఫ్యూచర్ లా దీని లావ్ అయినా మనకు ఏ టెన్షన్ లేదు. ఇప్పుడు ఈ చిన్న దాంట్లో పెట్టాం అనుకోండి, మళ్ళీ కొద్ది రోజులు 1 year 2 years తర్వాత చెట్టు మొదలు వాటి వాటర్ సరిపోలేకపోతే దాన్ని చేంజ్ చేయాలి, మార్చాలి. ఇది అందు గురించి ఏంటంటే పెట్టినాం కాబట్టి స్టార్టింగ్ పెద్ద దాంట్లో పెట్టుకున్నాం. మా అన్ని ఫ్రూట్ మ్యాక్సిమం పెద్ద వాటర్, మళ్ళీ ఫర్దర్ మేము దాన్ని చేంజ్ చేయకుండా ఉండడానికి. ఓకే ఫైన్. అది అదేమో సీతాఫలం అండి. లక్ష్మణ ఫలం అనేది అది కొత్తగా పెట్టాము. 6 months అయింది. సీతాఫలం ఎన్ని రోజులు ఏంటండి? ఇది ఒక 3 months 6 months అయినా. అందుకే సీతాఫలం లక్ష్మణ ఫలం అని. లక్ష్మణ ఫలం అనేది తెలియకుంటే సీతాఫలం దాంట్లో వెరైటీ లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం, రామఫలం 3 రకాలు ఉంటాయి. ఒకటి మన మామూలు సీతాఫలం. ఓకే. కాబట్టి అది పక్కది బత్తాయి. ఓకే. ఇక ఇది కాయ చూపించండి. సో ఆల్రెడీ ఉంది. ఇవన్నీ అవే. మీ దగ్గర చాలా ఫ్రూట్ మొక్కలు చాలా ఉన్నాయి, చూస్తే బలంగా ఉన్నాయి, అంటే చాలా హెల్దీగా ఉంది ఫ్రూట్. సో రీజన్ ఏంటండి? రీజన్ అంటే దీన్ని ఏం కేర్ తీసుకోవడము, వాటర్ సరిగ్గా ఇవ్వడము, వర్మీ కంపోస్ట్ వీటికి ఇచ్చే ఏదైతే మనము ఈ మట్టి కానీ మళ్ళా వర్మీ కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ ఇవన్నీ సమపాలు ఇచ్చుకుంటూ వాటర్ మనం సరిగ్గా చూసుకుంటుంటే చెట్టు హెల్తీగా ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ మనం మొక్క పెట్టేటప్పుడే ఏమేమి ఎంతెంత రేషియోలో వేసేస్తారండి? అంత మట్టి కానీ దానికి మొక్క సైజ్ బట్టి వేస్తామండి. చిన్న సైజు ఉంటేనేమో ఇది ఈండ్లు వేస్తాం ఫస్ట్, మరి చిన్నగా వచ్చింది అనుకో ఆ ప్లాంట్, ఇటువంటి దాంట్లో వేస్తాం. వేసేసి దానికి సమపాలలో మొదలు మలిచి అన్ని కలిపి ఇవన్నీ ఏమేమి ఇప్పుడు వర్మీ కంపోస్ట్ అండి, ఆవు పేడ అండి, కొంచెం లైట్గా వేపపిండి, తర్వాత మట్టి ఇవన్నీ. వేపపిండి ఏమో 10% ఉంటుంది. 90%లో వర్మీ కంపోస్ట్ ఒక 40-50%, ఇంకా 30% ఒకటి 100% చేసేస్తే చెట్టుకు హెల్తీ అన్నట్టుగా మళ్ళీ మనం మాట్లాడడానికి లేదు. ఇది రెడ్ జామ అండి. ఇది రెడ్ జామ, రెడ్ కలర్ వస్తుంది. కాయ రెడ్ కలర్ వస్తుంది, లోపలనేమో అది రెడ్ పల్స్ రెడ్ ఉంటుంది. పల్పు ఇంకా రాలేదు అంటే అది సార్ అది మనదేనా ఫ్రూట్? మనదే అంటే ఇక్కడనైతే ఇప్పుడు ఇది ఇందులో ఒక వెరైటీ మరి గ్రాఫ్టింగ్ లో వచ్చిందా ఇది ఎక్కడ దాని తెలియదు. ఇది పూతకు వస్తుంది, అంటే పూత ఇప్పుడిప్పుడే వస్తుంది. పెట్టి ఎన్ని రోజులు అయింది సార్? ఇది పెట్టి కూడా 1 year అవుతుంది. 6 months పైన అయిందండి. ఓకే. దీని పక్కది దానిమ్మ, ఇది కూడా దానిమ్మని. ఇంకో కొత్తది ఏంటంటే ఈ అల్లనేరేడు అండి. ఇది అల్లనేరేడు సీడ్లెస్ అల్లనేరేడు, మన అందులో సీడ్ ఉండదు. ఓకే. సో అన్ని కూడా బ్లాక్ నేరేడు, బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, సీడ్ ఉంటుంది. ఓకే. సో వైట్ కూడా వచ్చింది. ఇప్పుడు మీరు అల్లనేరేడు పేరు విన్నారో లేదు, అల్లనేరేడు వైట్ మీరు చూడకుండా వచ్చు. టెర్రస్ గార్డెన్ లో పెట్టుతున్నారు, వైట్ ఉంది. వైట్ దీనికి మంచి ఈల్డ్ చాలా చక్కగా వచ్చింది, అసలు ఇది సూపర్ గా వచ్చింది. దీనికి ఇది ఎప్పుడు వచ్చినా అంతే వస్తాయండి. అన్ని గుత్తులు లాగా వస్తాయి. ఇట్లా దాని మీద
ఒక 10 వెరైటీస్ ఉంటాయి. ఓకే ఓకే ఒకటి పెద్ద సైజ్ వస్తుంది, సీడ్లెస్ కూడా వస్తుంది. ఓకే సో చూసుకుంటే ఇక్కడ చాలా పూతుంది. అవును, చాలా కాత వస్తుంది. ఇప్పుడు వస్తున్నాయి ఇక. ఇది పెట్టి ఎన్ని రోజులు ఏంటండి? ఇది పెట్టి 1.5 year అయితే. 1.5 yearకి మంచి పూత చక్కగా వస్తుంది. బేసిక్గా మీరు వేసే ఈ ఆ కంటైనర్ మెయిన్ 200 grams కంటైనర్, మళ్ళీ దాంతోపాటు వర్మీ కంపోస్ట్, దానికి తగ్గ ఏదైతే మనం పాటింగ్ చేసేటప్పుడే దాంట్లో మట్టి ఏదైతే వేస్తామో దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంకేమన్నా బలంకి ఇస్తుంటారా? ఏది ఇచ్చినా అన్ని ఆర్గానికేనండి. ఏది ఇచ్చినా మేము దీనికి ఇప్పుడు వాటి ఏదైనా పెస్టిసైడ్ ఏదైనా అటాక్ అయింది అనుకోండి, పెస్టిసైడ్ అయితే ఇప్పుడు వేప నూనె, వేపాకుది, తర్వాత మన మజ్జిగ, పుల్లటి మజ్జిగ, మిర్చి, పచ్చిమిర్చి, తర్వాత ఎల్లిగడ్డ, ఇవన్నీ కొట్టేసి అన్ని మిక్స్ చేసి వాటర్లో కలిపి, వాటర్ 1 to 10, 1 లీటర్ ఇదైతే 10 లీటర్స్ వాటర్. ఏదో ముడత కానీ ఏదైనా ఏ పెస్ట్ ఏమైనా వచ్చింది అనుకో కొట్టేది. ఆర్గానిక్, బయట నుంచి అవి కెమికల్స్. సో ఈ మధ్యలో ఏంటంటే ఇది బంతి మెరీగోల్డ్. ఓకే ఓకే సో దీని ఏంటి ఇప్పుడు ఈ సీజన్ కదా, అక్టోబర్ నవంబర్, ఇప్పుడు దీపావళి టైంన ప్రతి దానిలో ఇవన్నీ ఇప్పుడే పెట్టేది. అంటే పెట్టి 6 months అయింది, ఇప్పుడు పూతకు వస్తుంది. అక్టోబర్ వరకు పూత ఫుల్ వస్తుంది. అంటే వన్ మోర్ థింగ్, ఇది పెస్టిసైడ్స్ లో కూడా పనిచేస్తుంది. ఎల్లో కలర్ ఉండడం వల్ల దాని పాలినేషన్ కూడా పనిచేస్తుంది. ఆకుకూరలకు, వాటికి కాయగూరలు ఉన్నాయి అనుకోండి, బీర, సోరా, వీటికి అన్నిటి పాలినేషన్ కావాలి. పాలినేషన్ కావాలన్నప్పుడు పూలు ఇవి బాగా పనిచేస్తాయి. దిస్ ఇస్ సన్ఫ్లవర్ మన ఇవన్నీ. వీటికి కూడా దాని గురించే పెట్టాము. ఓకే సో ఇప్పుడు ఇది పెట్టి ఎన్ని రోజులు? సన్ఫ్లవర్ పెట్టి ఇది ఒక 3 months అయింది. 3 months అయింది. ఇంకొక 1.5 months లో వచ్చేస్తుంది. ఓకే ఒక 1.5 months లో 5 months లో మీకు ఫ్లవర్ వచ్చేస్తుంది. అచ్చా 5 months సన్ఫ్లవర్ మనకి 5 months లో మనకి వచ్చేస్తుంది. 6 months లాస్ట్. ఓకే ఫైన్. ఇటు సూర్యుడు ఉంటే అటు కంపల్సరీ సన్ అందుకే దానికి సన్ఫ్లవర్. ఓకే ఫైన్. సన్ ఇది ఒక మ్యాంగో అండి, ఇది ఒక వెరైటీ అది. ఓకే నెక్స్ట్ అది కూడా దానిమ్మనే. ఇది దానిమ్మనే. ఇది సార్ ఇది నారింజ, ఇది చిన్న బత్తాయి. ఇది కొత్తగా పెట్టాము. ఇది తర్వాత ఈ గ్రీన్ చెర్రీ, గ్రీన్ చెర్రీ, ఇది కూడా బకెట్లో పెట్టాము. ఇది కొత్త పెట్టి రీసెంట్ గా పెట్టారా? రీసెంట్ గా పెట్టాము, 1 month అట్లా అయింది. ఇది కూడా మ్యాంగో, కూడా ఇది కూడా ఒక వెరైటీ మ్యాంగో. ఆల్ టైమ్ మ్యాంగో, ఇది ఎప్పుడు వస్తుంది అన్నట్టు. అంటే ఆల్ సీజన్స్ ఎప్పుడైనా. పునాస లాగా, పునాస కూడా ఈ 2 times వస్తుంది. ఓకే బాలగౌడ్ గారు, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసి ఆన్సర్ చెప్పే టైం వచ్చింది. ఆన్సర్ చెప్తారా? ఇది సింధూరం చెట్టు అండి. హనుమాన్ వాళ్ళ ఉండే, మనం హనుమాన్ టెంపుల్ పోయినప్పుడు పొట్టు పెట్టుకుంటాం కదా, వీళ్ళనేమో ఇప్పుడు కలిపి పెడతారు. ఇది దొరకడం కష్టము, ఎక్కడ రేరు. దీని కాస్ట్లీ కూడా ఏంటంటే, హనుమాన్ ఇది ఒక కాయల్లాగా వస్తాయి, రెడ్ కలర్. దాన్ని రెడ్ కలర్ ఓపెన్ చేసి గింజ లోపల పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ను అది మెయిన్ అసలు పెట్టాడు. అయితే మనం వీళ్ళు కొన్ని కలిపి చేసి పెడుతున్నారు, కానీ ఇది కాస్ట్లీ ఎక్కువ. ఇది ఇక్కడ మన దానికంటే ఇక్కడ వేరే స్టేట్స్లలో ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళం. మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రేర్ ప్లాంట్ ఇది కూడా ప్లాంట్ తెచ్చి, ఇది కూడా కాస్ట్లీ. ఇది నేను దగ్గర 500కి ఏమో తెచ్చినట్టున్నాను. తెచ్చి కూడా ఇప్పుడు 2-3 years ఈ ఇయర్ వస్తుందని అన్నారు. 3 yearsకి వస్తాను. సింధూరం హనుమాన్ దాంట్లో పెట్టే సింధూరమే, కానీ హనుమాన్ దానికి ఇది కాదు అసలు. ఒరిజినల్ సింధూరం, ఒరిజినల్ కాస్ట్లీ కూడా. బేసిక్ గా హనుమాన్ జీకి పెట్టాలి అంటే ఇది న్యాచురల్. ఇది ఇక్కడ ఏంటంటే వాళ్ళు కలర్లు ఏదో పెడుతున్నారు, కానీ అసలైంది బేసిక్ గా న్యాచురల్ గా సింధూరం చెట్టు నుంచి కాయలు వస్తాయి. ఆ కాయలు ఇలా ఓపెన్ చేస్తే దాంట్లో పౌడర్
పౌడర్. కొంతమంది నానబెడతారు కదా సార్, కొంత నానబెట్టి కూడా చేస్తారా? లేదు తీసేది పౌడరే వెళ్తుంది. పౌడర్ అయితేనే దాంట్లో మనం వాటర్ కలుపుకొని పెట్టడం. ఓకే. అయితే మనకేంటంటే వేరే వాళ్ళు చెప్పారు, మనకు ఏంటంటే ఇది రేర్ ప్లాంట్ అండి, అదంటే తెచ్చి కూడా మేము 3-4 years కింద 500 తెచ్చాను ఇది. కాబట్టి ఈ అందరూ ఇంట్రెస్ట్ బట్టి తెచ్చుకుంటారు. అంటే అది ఏమి యూజ్ అవుతుంది అనేది అనుకోవచ్చు, కానీ మనకేంటంటే ఏదో ఒక కొత్త వెరైటీ చూపించుకోవాలి కదా, ఎప్పుడు ఉండేటి నార్మల్ కాకుండా ఇది కొత్తగా ఉన్నది తీసుకొచ్చారు. సింధూరం చెట్టు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి బాలగౌడ్ గారు. అండ్ అలాగే మీ మిద్దె తోటలో తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకో. ఓకే. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.